ఒకప్పుడు ఐపీఎల్ రూల్ చేసిన లెజెండరీ ఆటగాళ్ళు ఇప్పుడు లాస్ట్ సీజన్ ఆడేస్తారేమో అనే ఫీలింగ్ వస్తుంది. మరి సీజన్ ఐపీఎల్ ఎంతోమంది కొత్త స్టార్స్ ఇంట్రడ్యూస్ చేసింది. కానీ అదే టైంలో కొంతమంది లెజెండరీ ప్లేయర్స్ కూడా ఫేర్వెల్ సీజన్గా మారచ్చు. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా కానివచ్చు, ప్రాపర్ ఫిట్నెస్ లెవెల్స్ లేకపోవడం కానివచ్చు, సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం కానివచ్చు, ఇలా చాలా కారణాల వల్ల ఒక నలుగురు పెద్ద ఆటగాళ్ళు 2027 ఐపీఎల్ నుండి మనకు కనిపించకపోవచ్చు. అసలు ఆ ప్లేయర్స్ ఎవరు, ఎందుకని ఐపీఎల్కి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే మరికొన్ని డేస్లో ఈ సీజన్ ఫినిష్ అయిపోతుంది. కానీ మన ఛానల్లో మాత్రం ఐపీఎల్ పైన బ్రేకులు లేకుండా 365 డేస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. అందుకే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. అయితే వీడియోలో నేను చెప్పే ఆటగాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ నుండి కనిపించరు అని కాదు, కానీ ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులను బేస్ చేసి మాత్రమే చెప్తున్నా. ఇక ప్లేయర్స్ ఎవరు అని చూసుకుంటే నెంబర్ 4 ఇషాంత్ శర్మ. రైట్ అండ్ ఫాస్ట్ బౌలర్ అని ఇతను ప్రజెంట్ గుజరాత్ టైటన్స్ టీంలో ఆడుతున్నాడు. లాస్ట్ 2025 మెగా ఆప్షన్లో 75 లక్షల క్రితాన్ని బై చేశారు. అయితే లాస్ట్ సీజన్లో కగిసోర్ అబడలేని టైంలో ఇషాంత్కి కావాల్సిన ఆపర్చునిటీస్ దొరికాయి. కానీ మనుడు మాత్రం వచ్చిన ఛాన్సెస్ అసలు యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. 7 మ్యాచెస్లో ఆడిస్తే ఓన్లీ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ చూసుకున్న 9.55 రన్స్ సమర్పించేశాడు. లాస్ట్ టైం వేరే క్వాలిటీ ఆప్షన్ లేకపోవడంతో ఇషాంత్ని ఆడించారు, కానీ లేదంటే ఎప్పుడో పక్కన పెట్టేసేవాళ్ళు. ఇది పక్కన పెడితే రైట్ నో జీటీ దగ్గర చాలా మంచి పేస్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసోర్ అబడా, అశోక్ శర్మ అండ్ జాసన్ హోల్డర్, ఇలా ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎంతమంది ఉన్నప్పుడు ఇషాంత్ శర్మ అవసరమా చెప్పండి. దానికి తోడు కరెంట్ ఎథనీస్ 37 ఇయర్స్. సో ఫ్యూచర్లో మనకు పనికొస్తాడు అనడానికే లేదు. అందుకే గుజరాత్ మేబీ రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ ఆప్షన్కి వస్తే ఇషాంత్ని కొనుక్కోవడానికి టీమ్స్ అవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. బికాజ్ ఇప్పట్లో టీమ్స్ అన్ని టాలెంటెడ్ ఆటగాళ్ళని కొనుక్కొని వాళ్ళని గ్రూమ్ చేసుకోవడానికి చూస్తున్నారు తప్పిస్తే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న ఇలాంటి ప్లేయర్స్ని కొనుక్కోవడానికి చూడట్లేదు. అందుకే ఐపీఎల్ 2027 సీజన్ నుండి మనకి ఇషాంత్ శర్మ కనిపించకపోవచ్చు. నెంబర్ 3 అజింక్య రహానే. మేబీ ఈ పేరు కొంతమందికి షాకింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఈ సీజన్లో కేకేఆర్ని కెప్టెన్గా లీడ్ చేశాడు. ఈ టీంలో ఇప్పుడు సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు. అలాంటిది అలా ఎలా వదిలేస్తారు అని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ సీజన్ నుండి రహానే దూరం అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ చూసుకుంటే టీమ్ కెప్టెన్సీ. అండర్ రహానే లీడర్షిప్లో కేకేఆర్ ఏమీ గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. లాస్ట్ 2025 సీజన్లో 14 మ్యాచెస్లో 5 మాత్రమే గెలిచి 8th పొజిషన్తో సీజన్ ఎండ్ చేశారు. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్లో అయితే కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయారు. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్లో మంచి కంబ్యాక్ చేసినప్పటికీ అది ప్లే ఆఫ్కి రీచ్ అయ్యే కంబ్యాక్ అవ్వలేకపోయింది. మొత్తానికి చూసుకుంటే 2 బ్యాక్-టు-బ్యాక్ సీజన్స్లో ఫెయిల్ అయిపోయారు. ఇలాంటి డిఫీట్ తర్వాత కెప్టెన్ని చేంజ్ చేయాలి అనే థాట్ కేకేఆర్కి డెఫినెట్లీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఈ సీజన్కి ముందే సంజు శాంసన్, కేఎల్ రాహుల్ అండ్ ఇషాన్ కిషన్ ఇలా చాలా మందిని ట్రేడ్ చేసుకుందామని చూశారు, కానీ అవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ చూసాక కేకేఆర్కి ఒక విషయం అర్థమవుతుంది. ఇలాంటి టఫ్ కాంపిటీషన్ ఉన్న లీగ్లో రహానే ఇలాంటి యావరేజ్ కెప్టెన్తో మనం ఎప్పటికీ కప్పు గెలవకపోవచ్చు అనే విషయం తెలుసుంటుంది. సో కమింగ్ సీజన్ కోసం కెప్టెన్ని మార్చడానికి ఇవి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ కేసు మారిస్తే కనుక రహానే టీంలో ఉంటాడా లేకపోతే రిలీజ్ చేస్తారా అనే డౌట్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే లాస్ట్ 2025 సీజన్లో 390+ రన్స్ స్కోర్ చేసి బాగానే రాణించాడు, కానీ ఈ సీజన్లో మాత్రం చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు. 14 మ్యాచెస్లో 335 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దీంట్లో 63 రన్స్ నాక్ లాస్ట్ మ్యాచ్లోనే కొట్టాడు. ఇది తప్పిస్తే రిమైనింగ్ సీజన్ మొత్తంలో 275 రన్స్ మాత్రమే ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 135 ఉంది. ఇదైతే అసలు యాక్సెప్టబుల్ స్ట్రైక్ రేట్ అయితే కాదు. చెప్పాలంటే ఇతని లో స్ట్రైక్ రేట్ కేకేఆర్కి చాలా గేమ్స్లో బ్యాక్ ఫైర్గా మారింది. అదర్వైజ్ లాస్ట్ మ్యాచ్కి ముందు యావరేజ్ 22 మాత్రమే ఉండేది. మరి స్టార్ట్స్ చూస్తే రహానే ఎలాంటి వరస్ట్ ఫామ్లో ఉన్నాడో తెలుస్తుంది. అయితే కెప్టెన్గా ఉన్నాడు అనే కారణంగానే కేకేఆర్ ఆడించారు తప్పిస్తే లేదంటే ఇతనున్న ఫామ్కి ఎప్పుడో పక్కన పెట్టేసేవాళ్ళు. నెక్స్ట్ సీజన్లో కెప్టెన్ మారితే అప్పుడు యాజ్ ఎ ప్లేయర్గా రహానేతో పెద్ద అవసరం ఉండకపోవచ్చు. పోనీ ఇతను బ్యాక్ చేద్దామన్నా ఎప్పటికైతే ఏజ్ ఆల్మోస్ట్ 38 ఇయర్స్. దానికి తోడు ఇప్పుడు కేకేఆర్ దగ్గర ఫిన్ ఎలెన్, అంగ్రీష్ రఘువంశీ, క్యామరన్ గ్రీన్, రింకు సింగ్ ఇలాంటి బ్యాటింగ్ లైనప్ అంతా ఉంది కాబట్టి రహానే ఖచ్చితంగా ఉండాలి అనడానికి లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇతనికి ఇదే లాస్ట్ సీజన్ ఏమో అనిపిస్తుంది. ఒకవేళ కేకేఆర్ రిలీజ్ చేశారు అంటే మిగతా టీమ్స్ అవి కొనుక్కోవడానికి వెళ్ళకపోవచ్చు. ముందు చెప్పినట్టు ఏజ్ ఫ్యాక్టర్ అండ్ పూర్ పెర్ఫార్మెన్స్ మెయిన్ రీజన్గా కనిపిస్తున్నాయి కాబట్టి టీమ్స్ అవి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఎప్పట్లో టీమ్స్ అన్ని యంగ్ ఆటగాళ్ళ కోసం వెళ్తున్నారు తప్పిస్తే సీనియర్ ప్లేయర్స్ని పెద్దగా కేర్ చేయట్లేదు. ఇవన్నీ చూస్తుంటే మేబీ ఇదే రహానేకి లాస్ట్ సీజన్ ఏమో అనిపిస్తుంది. నెంబర్ 2 మిచెల్ స్టార్క్. అయితే ఈ పేరు చాలా మందికి సర్ప్రైజింగ్గా ఉండొచ్చు, కాకపోతే ఇతను కూడా ఐపీఎల్కి దూరం అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతాడని కాదు, కానీ మిస్ అవ్వడానికి కొన్ని మేజర్ రీజన్స్ కనిపిస్తున్నాయి.
ఫస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ సీజన్లో స్టార్క్ అవైలబిలిటీ. 2027లో ఆస్ట్రేలియా టీంకి ది ఆశీష్ అంటే బిగ్ సిరీస్ ఉంది. ఇది వాళ్ళకి మోస్ట్ ప్రెస్టీజియస్, అసలు స్కిప్ చేయడానికి లేదు. మరి సిరీస్ జూన్లో ఉంటుంది, అప్పటికి ఐపీఎల్ కంప్లీట్ అయిపోతుంది కదా అనుకోవచ్చు. నిజమే, కాకపోతే ఐపీఎల్ ముందు ప్రిపేర్ అవ్వడానికి చాలామంది మెయిన్ ప్లేయర్స్ ఐపీఎల్ స్కిప్ చేస్తారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ లాంటి ఆటగాళ్ళు ఇలాంటి సిరీస్ ఉన్నప్పుడు అసలు ఐపీఎల్ ఆడే ఛాన్సే లేదు. ఒకవేళ ఆడదాం అనుకున్నా ఆస్ట్రేలియా క్రికెట్ ఎన్ఓసి ఇవ్వకపోవచ్చు. ఈ సిరీస్కి ముందు ఆస్ట్రేలియా టీం బార్డర్ గవస్కర్ ట్రోఫీ అండ్ 150 యానివర్సరీ టెస్ట్ మ్యాచ్ లాంటి ఇంపార్టెంట్ గేమ్స్ ఆడతారు. ఇవన్నీ ఆడి ఆ తర్వాత ఐపీఎల్ ఆడి తర్వాత మళ్ళీ ఆశీష్ ఆడాలంటే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో స్టార్క్ ఆడే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. మరి నెక్స్ట్ సీజన్లో ఆడతాడా ఆడనే విషయం పైన క్లారిటీ దొరికేసింది. అసలు ఐపీఎల్ మొత్తానికి ఎందుకు దూరం అవ్వచ్చు అని చెప్తున్నా అంటే ప్రజెంట్ ఇతను 36 ఇయర్స్. నెక్స్ట్ సీజన్ ఆడకపోతే ఆ తర్వాత 2028 సీజన్లో ఇతను 38 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికే మనోడు T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అలాంటిది 2028 వరకు ఆగి అప్పుడు 38 ఇయర్స్లో ఐపీఎల్ ఆడడం అనేది చాలా వరకు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. మేబీ మిచెల్ స్టార్క్కి ఇదే లాస్ట్ సీజన్ అవ్వచ్చేమనిపిస్తుంది. నెంబర్ 1 మహేంద్ర సింగ్ ధోని. ప్రతి సీజన్ అయిపోయాక మనం వినే కామన్ నేమ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఐపీఎల్ ఫినిష్ అయిన ప్రతిసారి ఇదే డిస్కషన్, ఇదే డిబేట్ అండ్ ఇదే ఎమోషన్. ఫ్యాన్స్ నుండి ఎక్స్పర్ట్స్ వరకు అందరూ ఒకటే అడుగుతారు, ధోని ఇంకా ఆడతాడా లేక ఇదే చివరి సీజన్ అనేసి. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ రూమర్స్ వస్తాయి, కానీ నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ అదే ఎల్లో జెర్సీలో, అదే కాంఫెస్తో, అదే వింటేజ్ ఫినిషింగ్తో ధోని కనిపిస్తాడు. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. మీరు కూడా మారిపోయారు సార్ అన్నట్టు ఇప్పుడు ధోని కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫిట్గా ఉండే ధోని ఈ సీజన్లో మాత్రం కంప్లీట్లీ ఫిట్నెస్ కోల్పోయారు. ఈ మ్యాచ్లో ఆడతారులే, నెక్స్ట్ మ్యాచ్లో ఆడతారులే అని ఎప్పటికే సీజన్ అయిపోయింది, కానీ ధోని మాత్రం ఆడిందే లేదు. ఎక్కడ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి, ఒకప్పుడు ఉన్నంత ఫిట్గా ఇప్పుడు ధోని లేరు. ఎప్పటికైతే 44 అయినా కానీ ఫ్యాన్స్ కోసం ఆడుతున్నారు. ఫ్యాన్స్ ఇలానే ఆడాలని కోరుకుంటారు. కాకపోతే ఇతను బాడీ కూడా సహకరించాలిగా, ఇది కోఆపరేట్ చేయట్లేదు అని ఈ సీజన్తో ప్రూవ్ అయింది. ఇవన్నీ చూస్తుంటే ధోని రిటైర్మెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చిందేమో అనిపిస్తుంది. మరి ఎప్పుడు కంబ్యాక్తో షాక్ ఇచ్చిన ధోని ఈసారి మాత్రం గుడ్ బైతో షాక్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఏకైతే గైస్, ఈ ఆటగాళ్ళు నెక్స్ట్ సీజన్ నుండి మిస్ అవుతారు అని కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడకపోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి మీ ఒపీనియన్లో ఎవరు రిటైర్మెంట్ ఇస్తారు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు ప్రతిసారి చూసి వెళ్ళిపోతాను అని కాకుండా ఈ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళారంటే ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తాను. సో ఇంకా పోయి లేట్ మామ, ఈ సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.